హాయ్ హలో నమస్తే. అంటే నేను ఈరోజు స్క్రీన్ వాడట్లేదు. ఎందుకంటే చా చాలా తక్కువ న్యూస్ ఉన్నట్టున్నాయి. తక్కువ న్యూస్ కాకపోయినా సరే ఏదో ఒకటే న్యూస్ మళ్ళీ రిపీటెడ్ వస్తున్నాయి కాబట్టి ఈరోజుకి ఇట్లా కూర్చొని చెప్తున్నా మీకు నేషనల్ న్యూస్ ఎవ్రీడే స్క్రీన్ చూపించేవాడిని. మోరోవర్ ఒక 4-5 డేస్ తర్వాత నుండి నేను నేషనల్ న్యూస్ ఆ ఛానల్లోనే పెడతాను, ఈ ఛానల్లో పెట్టను. ఈ ఛానల్ ఎక్స్క్లూజివ్గా మన ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో మాట్లాడి, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్. కోర్స్ నేను ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. ఈ ఛానల్ ఆంధ్రప్రదేశ్కి ఎక్స్క్లూజివ్గా పెట్టి ఇంగ్లీష్ అంటే నేషనల్ న్యూస్ ఆ ఛానల్కి షిఫ్ట్ చేస్తాను 4-5 రోజుల తర్వాత. సడన్గా షిఫ్ట్ చేస్తే చాలామందికి నేషనల్ న్యూస్ కోసం వెతికే వాళ్ళు ఈ ఛానల్ ఎతుకుతున్నారని నేను చెప్తున్నాను. ఒక 4-5 రోజుల్లో నేను అటు షిఫ్ట్ చేస్తాను. సో కీప్ ఇన్ యువర్ మైండ్. అంటే జనరల్గా ఎవరైతే ఎవ్రీడే మార్నింగ్ నేషనల్ న్యూస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఎక్స్క్లూజివ్లీ నా ఛానల్ కోసం. సో మీరు కీప్ ఇన్ మైండ్ దట్ ఆఫ్టర్ 4-5 days ఆల్ నేషనల్ న్యూస్ ఇంక్లూడింగ్ ఎర్లీ మార్నింగ్ న్యూస్ ఐ కీప్ ఇన్ దాట్ ఛానల్, నాట్ దిస్ ఛానల్. ఒక 4-5 రోజులు ఇక్కడే పెడతాం. ఓకే, మీకు ఒక టైం ఇద్దాం. 4-5 రోజులు. డిఎంకేకి సంబంధించినటువంటి మినిస్టర్ త్యాగరాజన్ అతను ఎస్ఐఆర్ మీద కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు నిన్న తమిళనాడులో. ఇప్పుడు బీహార్లో ఏదో ఒకటి చేసి వాళ్ళు గెలిచారు. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ ఫోకస్ డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే చెప్పారు, ఇక మై నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అన్నారు. సరే, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇక్కడ తమిళ ఏమంటారు, ది బెంగాల్ టైగర్ దీదీజీ వెయిటింగ్ ఫర్ యూ మోడీ గారు, ప్లీజ్ వెల్కమ్ అని అన్నారు టీఎంసీ వాళ్ళు. వీళ్ళేమో తృణమూల్ ఏమంటారు డిఎంకే వాళ్ళేమో ఇక్కడ తమిళనాడులో నీకు అంత లేదు మోడీ గారు అని ఆల్రెడీ చెప్పారు. సరే, ఏదైనా సరే ఈ యొక్క ఎలక్షన్ ప్యాటర్న్ చూస్తే తమిళనాడులో బీజేపీ గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు, వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచినా ఆశ్చర్యం లేదు. అది ఎందుకంటే ప్యాటర్న్, ద స్ట్రైక్ రేట్ ప్యాటర్న్ 90% స్ట్రైక్ డెమోక్రసీలు ఎక్కడా రాదు. ఎందుకు వస్తుందనేది తెలియదు. ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో ఓట్ చోరీ, వేల ఫేక్ డేటా అదంతా రాహుల్ గాంధీ బయట పెట్టేంతవరకు ఎవరికి తెలియదు. ఎప్పుడైనా సరే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటాయి. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ చేశాడు దాన్ని బయటికి. మేబీ ఎస్ఐఆర్ అనేది ప్లాన్ బి అయి ఉండొచ్చు. దీంట్లో ఉన్న లూప్ హోల్స్ కూడా ఎక్స్పోజ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ప్లాన్ సిలోకి వెళ్తారు. ఏదైనా సరే డెమోక్రసీని చంపేస్తారండి అని నేను అనలేదు. ఈ త్యాగరాజన్ అన్నాడు. నేను ఏమన్నానంటే, డిఎంకేకి సంబంధించిన త్యాగరాజన్, ఎలక్షన్ కమిషన్ పుషింగ్ ఇండియా టు డెమోక్రటిక్ నాదర్ అంటే ది డేంజర్ ఆఫ్ డెమోక్రసీ. డిఎంకే మినిస్టర్ త్యాగరాజన్ చేసినటువంటి స్టేట్మెంట్. ఆయన ఎందుకన్నాడంటే ఈ మాట, 2002-2005లో ఆల్రెడీ ఎస్ఐఆర్ చేశారు. చేసి 2002-2005లో ఎస్ఐఆర్ చేసినప్పుడు ఆ ఎస్ఐఆర్ని తీసేసి మళ్ళీ 2001 నుండి మళ్ళీ ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నారు అంటే 25 సంవత్సరాల వెనక్కి వెళ్ళి మీరు ఓటర్ డేటా లిస్ట్ డిలీట్ చేసినప్పుడు 25 years క్రితం సెటిల్ అయిన వాడు కూడా నువ్వు ఓటు తీసేస్తావని అర్థం. అంటే 25 సంవత్సరాల క్రితం తమిళనాడు లేదంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే 25 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాడిని నువ్వు పుట్టు పూర్వోత్తరాలు తిప్పితే ఈవెన్ నోబడి బిలాంగ్స్ టు దే లూజ్ సో మెనీ ఓట్స్. ఓకే, చాలామంది హైదరాబాద్ నుంచి, చాలామంది ఆంధ్ర వల్ల హైదరాబాద్లో వచ్చి హైదరాబాద్లో ఉన్నారు 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ పేరుతోటి 25 సంవత్సరాల నుంచి నువ్వు తవ్వితే వీళ్ళందరికీ హైదరాబాద్లో ఓట్లు పోతాయి అని ఇది పెద్ద కాన్స్పిరసీ ఉంది అనేది నిన్న డిఎంకే అతను చెప్పింది. ఓకే, 2005 ఎస్ఐఆర్ తీసుకోవటమైంది. ఇది 2025లో ఉన్నాం మనం ఆల్రెడీ. లాస్ట్ ఒక 5 years 10 years అయితే ఓకే అనేది అతను ఉద్దేశం. 33% ఓటర్స్ అనేది నువ్వు కనుక 2005 లేదా 2002 ఆ డేటా తీసుకుంటే 33% ఆఫ్ ఓటర్స్ నా కాన్స్టిట్యుయెన్సీలో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ 20 సంవత్సరాల్లో అటు వెళ్ళిన వాళ్ళు ఇటు వెళ్ళిన వాళ్ళు, పెళ్లి చేసుకునే వాళ్ళు, అటుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళు మొత్తం షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఒక గ్రామీణ ప్రాంతాల్లో కూలి పని చేసుకునే వాళ్ళు తప్ప, ఆ గ్రామంలో పుట్టి ఆ గ్రామంలో చచ్చిపోయే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ 25 సంవత్సరాల్లో మొబిలిటీ అనేది ఉండేది. ఇప్పుడు మీరు దాన్ని డేటా తీసుకొని మీకు కావలసిన వాళ్ళు ఓట్లు ఉంచి అపోనెంట్స్ మొత్తం ఆ పేరుతోటి, డాక్యుమెంట్ పేరుతోటి, ప్రూఫ్ పేరుతోటి తీసేస్తున్నారు.
ఇది డెమోక్రసీని చంపేయటమే అనేది నేను అతను త్యాగరాజన్ చెప్పింది అతను కరెక్ట్ అని నాకు అనిపించింది. ఓకే, ఈ హైడ్ డేటా ఎందుకు? సరే నువ్వు చేస్తున్నావు, హైడ్ డేటా ఎందుకు? మెషిన్ రీడబుల్ డేటా నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళు ఎలాగో కోర్టుకు వెళ్ళారు, మెషిన్ రీడబుల్ డేటా ఎందుకు ఇవ్వరు? డేటాని వాళ్ళు షార్ట్ అవుట్ చేసే మెషిన్ రీడబుల్ డేటా అనేది ఎందుకు? మీరు పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఇవ్వాలి, కన్వర్టబుల్ మోడల్లో ఇవ్వాలి. మేము దాంట్లో ఉన్నాం, వెంటనే మేము సాఫ్ట్వేర్ ఉపయోగించి మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్కి హెల్ప్ చేస్తాం. నువ్వు తప్పులు చేస్తే అక్కడ నువ్వు ఎందుకు దాన్ని హైడ్ చేసి మెషిన్ కూడా రీడ్ చేయకున్నటువంటి ఒక ప్రొటెక్టివ్ మోడ్లోకి డేటాని తీసుకెళ్ళి ఎందుకు ఇస్తున్నావు అనేది తమిళనాడులో వాళ్ళు రైజ్ చేసింది. ఇది రాహుల్ గాంధీ గతం నుంచి రైజ్ చేస్తున్నాడు, వినలేదు. బీహార్లో కూడా వినలేదు, ఎక్కడ వినరని ఇంకంతే అయిపోయింది కదా చెప్తున్నా. బీహారు, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ గెలిచినా సరే ఆశ్చర్యం లేదు, రాసి పెట్టుకున్నది. ఇది ఇలాంటి ఎస్ఐఆర్లతోటి, ఇలాంటి సిస్టమ్ తోటి, ఇలాంటి ప్లాన్ ఏ బీసీలతోటి అక్కడ కూడా గెలవచ్చు. డెమోక్రసీని కాపాడాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. ఏమైనా ఇదిగో డేటా మొత్తం ఇది ఎక్సెల్ సీట్కి వదిలేసి నీకు ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేయాలి. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా ఉంటే అప్పుడు ఎవడు గెలిస్తే వాడు గెలుస్తాడు. ఓకే, అది జనాలను బట్టి గెలుస్తారు. అదే నా ఉద్దేశం. డూ ఎస్ఐఆర్ వెన్ దెర్ ఇస్ నో ఇమినెంట్ థ్రెట్ ఆఫ్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్, అది ఇతను చెప్పింది. ఓకే, సో ఇది డిఎంకేకి సంబంధించినటువంటి ఒక అతను చేసిన స్టేట్మెంట్. ఇలా కొంతమంది కొన్ని స్టేట్మెంట్లు చేశారు, అవన్నీ చూద్దాం. ఓకే, ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్లో, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అదే చెప్తాను. వెస్ట్ బెంగాల్లో గోళ ఏంటంటే మోడీ గారు చెప్పారు ఇక నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ అన్నారు. అసలు రాజ్భవన్లో మీరు గవర్నర్ ఉండేటువంటి రాజ్భవన్లో వెపన్స్ దాచిపెట్టారని చెప్పి వాళ్ళు నిన్న గొడవ చేశారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. ఏంటి గవర్నర్ బంగ్లాలో వెపన్స్ సప్లై చేయటం ఏంటి? నువ్వు కావాలంటే వచ్చి నా రాజ్భవన్లో వచ్చి చెక్ చేసుకొని చెప్పి ఇతను అన్నాడు గవర్నర్. వాళ్ళిద్దరి మధ్య తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి వాళ్ళకు గొడవ అనమాట. ఓకే, ఇప్పుడు మోడీ గారేమో గంగా వార్నింగ్ టు తృణమూల్ కాంగ్రెస్ అంటే ఎత్తారు, గంగా పేరు ఎత్తాడనమాట. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఓట్లు రావాలి కాబట్టి ఇప్పుడు గంగా నది, ఢిల్లీలో యమునా నది, గంగా నది, సరస్వతి నది, ఇది ఈ నదులన్నీ ఇవన్నీ కూడా ఓట్ బ్యాంక్కి వెళ్తాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ తమిళనాడులో ఎలాగో సరే, ఢిల్లీలో ఎలాగ యమునా రివర్ని క్లీన్ చేయలేదని ఇప్పుడు గంగా నదిని పట్టుకుని వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఈ పేర్లు, ఇప్పుడు నా నది మీద మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఒక పేర్లు, గంగా అనేది పేరు, యమున అనేది ఓకే మన హిందూ పేర్లు అని చెప్పి ఎమోషనల్గా అటాచ్ అయిపోతారు ఓటర్లు మొత్తం. ఓకే, సరస్వతి నది, గంగా నది, యమున నది అటాచ్ అయిపోతారు. ఈ పేర్లకు అటాచ్ అవుతున్నారు కానీ యాక్చువల్గా దాని ఇప్పుడు సరస్వతి నది పేర్లకు అటాచ్ అవుతారు, దాని మీద ఎమోషనల్గా వెళ్ళిపోతారు. అల్టిమేట్గా రిజర్వేషన్స్ ఎత్తేస్తే నీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో సరస్వతి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఫస్ట్ విద్య ఉండాలి కదా. ఓకే, సరస్వతి నదికి సరస్వతి అని పేరు పెట్టి కాలేజీలో రిజర్వేషన్స్ మొత్తం ఎత్తేస్తే, ఇక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఎత్తేస్తే ఒరిజినల్ సరస్వతి ఈజ్ ఎడ్యుకేషన్ కదా. ఈ ఒరిజినల్ సరస్వతి మనకు ఉండదు, ఓన్లీ సరస్వతి పేరు మిగిలిద్ది. అలాగే గంగా పేరు ఉండిద్ది. మన ఎస్సీ ఎస్టీ కాలనీలు నీళ్ళు రావు, తాగడానికి వాటర్ రావు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఈ యొక్క ఏమంటారు పొల్యూటెడ్ నీరు తాగుతూ బతకాలి గ్రామీణ ప్రాంతాల్లో. సో అదే నేను చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎమోషనల్గా అటాచ్ చేస్తున్నారు కానీ బట్ యాక్చువల్ ప్రాబ్లమ్స్, పీపుల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయట్లేదేమన్నా డౌట్. అందుకని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే నిన్న, నువ్వు గంగా వార్నింగ్ అన్నవు, ఏ వార్నింగ్ అన్నవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ యాంటీ ట్రైబల్, యాంటీ దళిత్, నువ్వు ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకం మీ బీజేపీ అనేది అని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు నిన్న తిప్పికొట్టారు అతను మోడీ గారికి సంబంధించి నిన్న. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఎలియన్స్లోకి వితౌట్ ఎలియన్స్ 2027లో ఎన్నికలకు వెళ్తున్నాము అని వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. అది ఒకటైతే మనకి తెలుస్తుంది. మరోవర్ ఇప్పుడు బీహార్ ప్రశాంత్ కిషోర్ గోవాల ఏదో ఉంది. ఓకే, అట్లా కొన్ని జస్ట్ న్యూస్ ఇక్కడ చూసి మీకు చెప్తున్నాను. నిన్న లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు పార్టీ నుంచి, రాజకీయాల నుంచి తప్పుకున్నానని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎందుకంటే అక్కడ లాలూ ప్రసాద్ తేజస్వి ప్రసాద్కి ఒక అతను ఉన్నాడు, అడ్వైజర్ ఉన్నాడు.
ఆ అడ్వైజర్కి ఈమెకి ఏదో గొడవ వచ్చినట్టుంది. గతంలో వాళ్ళ అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ వేరే అమ్మాయిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని అతన్ని బయటికి పంపించారు. ఇప్పుడు కూతురు వెళ్ళిపోయింది. వాళ్ళకి అది జరుగుతుంది. పఠాన్కోట్కి సంబంధించి ఈ ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి నిన్న ఇంకొక 7 డాక్టర్లని పట్టుకున్నారు. వాళ్ళలో ఒక పఠాన్కోట్ డాక్టర్ ఉన్నాడట. అంటే ఈ ఆల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన చాలా మంది డాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఆల్ఫలా యూనివర్సిటీకి సంబంధించిన చాలామంది డాక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది. అసలు ఆ యూనివర్సిటీలో ఏదో జరుగుతుందేమో అని అనుమానం. ఓకే, మరోవర్ ఈ డాక్టర్ షహీన్ని ట్రైనింగ్ ఇచ్చింది ముజామిల్కి కూడా ఈ ఆల్ఫలా యూనివర్సిటీకి సంబంధం ఏమైనా ఉందేమో మరి చూడాలి. చూడండి, నిన్న 5 డాక్టర్లని, డాక్టర్ అదిల్ అహ్మద్ అతనికి అసోసియేట్స్, దేశవ్యాప్తంగా 5 డాక్టర్లను అరెస్ట్ చేశారు అనేది ఒకటైతే తెలుస్తుంది. ఓకే, అది ఇది కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిన దగ్గర నుంచి ఎలక్షన్ కమిషనే దానికి కారణం అని చెప్తున్నారు. నిన్న సిద్ధరామయ్య గారు రాహుల్ గాంధీతో మీటింగ్ చేశారు. 20 minutes మాట్లాడారు సిద్ధరామయ్య గారు. 30 minutes డిస్కషన్ అయిపోయింది. అంటే నేనేమి కర్ణాటక పాలిటిక్స్ మాట్లాడలేదు అన్నారు, కానీ మాట్లాడింది కర్ణాటక పాలిటిక్స్ అయ్యి ఉండొచ్చు, బట్ వాళ్ళు బయటకు చెప్పరు. మేము బీహార్ గురించి డిస్కస్ చేస్తాం. సిద్ధరామయ్య రాహుల్ గాంధీ 30 minutes బీహార్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తారు? ఓకే, లీడర్షిప్ గురించి ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటారు అక్కడ సిద్ధరామయ్య ప్లస్ వర్సెస్ డికే శివకుమార్ దానికి సంబంధించి. ఓకే, సిద్ధరామయ్య బయటకు వచ్చి బీహార్ గురించి డిస్కస్ చేసాము, మా నాయకుడికి భయమేం లేదు, బీహార్లో ఓడిపోయినా సరే ఆయన అంత భయమేం లేదని ఏదో చెప్పాడు అతను బయటకు వచ్చి. ఇప్పుడు ఒక విషయం అయితే తెలుస్తుంది ఏంటంటే, నా రేవంత్ రెడ్డి బికేమ్ ద రోల్ మోడల్. నా ఎంటైర్ కాంగ్రెస్, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మొత్తానికి రేవంత్ రెడ్డి బికేమ్ రోల్ మోడల్. బికాస్ ఎందుకంటే చాలా పగడ్బందీగా కాంగ్రెస్ని గెలిపించాడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో. మోరోవర్ ఇప్పుడు మహారాష్ట్రలో వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోతాము ఎలయన్స్ లేకుండా అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు. ఎందుకంటే అర్బన్లో ఇప్పుడు ఈ అన్ని రీజనల్ పార్టీలు అన్నీ కూడా ఏదో ఒక యాంగిల్లో ఇండైరెక్ట్గా బీజేపీతో అటాచ్ అయి ఉన్నాయి. రీజనల్ పార్టీస్లో చాలా కూడా బీజేపీతో అటాచ్ ఉన్నాయని చెప్పేసి ఇది అర్బన్లో అదే కాంగ్రెస్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ? రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు, రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన అప్లిఫ్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఐడియాలజీకి చాలా రీజనల్ పార్టీలు ఇండైరెక్ట్లీ వాళ్ళు టచ్లో ఉన్నారని ఒక ఉద్దేశంకి వచ్చారు. వీళ్ళు ఉద్దేశంకి వచ్చి అర్బన్ ఏరియాస్లో వాళ్ళు ఒంటరికి వెళ్దామని మహారాష్ట్రలో ఒక అవగాహనకు వచ్చారు. అంటే ఇప్పుడు దే నాట్ గోయింగ్ ఇన్ ఎలియన్స్ ఇన్ మహారాష్ట్ర. దానికి రోల్ మోడల్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో గెలిపించాడు. ఎందుకంటే మనకు అర్బన్లో ఇంకా మన సపోర్టర్స్ ఉన్నారు అనేటువంటి ఒక ఐడియా రేవంత్ రెడ్డి లాగా మీరందరూ పనిచేయాలి. ఈ బికేమ్ రోల్ మోడల్ నా అందరికీ. దేశవ్యాప్తంగా ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర అందరిలో కూడా దే డిస్కసింగ్ అబౌట్ ద రోల్ మోడల్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఓకే, హౌ హీ వన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అనే దాని మీద చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఓకే, కాబట్టి ఫైనల్లీ బిఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వాళ్ళు ఒంటరికి వెళ్తున్నారు ఎలయన్స్ లేకుండా అనేది ఒకటైతే నిన్న వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అది సంబంధించి ఇతను ఒకడు ఏఐడిఎంకే వ్యక్తి టిఎన్సిసి ప్రెసిడెంట్ మీద ఏదో కామెంట్ చేశాడు. అతని మీద కామెంట్ చేశారంటే మీరు క్షమాపణ చెప్పాలని తమిళనాడులో ఒక గొడవ అయింది. దానికి సంబంధించి కేటీఆర్ ఈయన కాంగ్రెస్ వాళ్ళు హూల్గానిజం తోటి జూబ్లీ హిల్స్లో గెలిచారని చెప్పి ఆయన పెద్ద ఆరోపణ చేశాడు. మీరు వ్యవస్థను వాడారు, వ్యవస్థను ఆడి చాలామంది ఓట్లను మ్యానిపులేట్ చేసి మీరు జూబ్లీ హిల్స్లో గెలిచారు రేవంత్ రెడ్డి అని నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఇప్పుడు అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎలాగైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అదే మోడల్ మీద పనిచేయబోతున్నారు అనేది ఒక ఇదైతే తెలుస్తుంది. జిహెచ్ఎంసీ సంబంధించి ఇదే మోడల్ని బాంబేలో అడాప్ట్ చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి మోడల్ని బాంబేలో కాంగ్రెస్ వాళ్ళు అడాప్ట్ చేయబోతున్నారు.
జస్ట్ బికాజ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలిచిన విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి నా వీ బికేమ్ ఎ రోల్ మోడల్. మోరోవర్ బీసీల మధ్య ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ జనాభా లెక్కలు చేసి బీసీల మధ్య ఎలాగైతే మొబలైజ్ చేశాడో, నిజంగానే మొబలైజ్ చేశాడు అతను. ఇక మొబిలైజేషన్ ఇదే మోడల్ తోటి మనం బీసీలు ఎక్కువ ఓట్లు తీసుకురావాలి అని అంటే బీసీల మధ్యలోకి ఈ రిజర్వేషన్ సిస్టము 42% రిజర్వేషను ఇవన్నీ కూడా మనం లోపలికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారంతా. ఓకే, దానికి సంబంధించి సరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో నిన్న ముంబై బిజినెస్ మ్యాన్ అనుల్ చోక్రా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన కార్యాలయంపై బాలకృష్ణ గారిని ఏదో అన్నారని చెప్పి అతని మీద దాడి చేశారు. అంతే, అది పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. దానికి సంబంధించిన ఒక న్యూస్ మీకు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి అదానీ అంబానీలు ఇన్వెస్ట్మెంట్లు అట్రాక్ట్ చేస్తున్నాము, నేను నా దృష్టిని అట్రాక్ట్ చేయట్లేదు, మీరు అమ్మేస్తున్నారు, అమ్మేయండి, ఎంతవరకు అమ్ముతారు అమ్మండి, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అదానీ అంబానీకి అమ్మేయండి. నేను అది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలకి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సెల్ ఆంధ్రప్రదేశ్ టు అంబానీ అదానీ. గుడ్ జాబ్ యూ ఆర్ డూయింగ్ ఇట్, డూ ఇట్. అదే ఇతను ఈ సతీష్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క మరణం మీద చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో తేజస్వి యాదవ్ బీహార్ నుంచి అతను రెస్పాండెడ్. అప్స్ అండ్ డౌన్స్ అనేవి రాజకీయాల్లో సాధారణం. సో ఐఎమ్ నాట్ వర్రీడ్ అని చెప్పి తేజస్వి యాదవ్ చెప్పాడు. రాహుల్ గాంధీ అలాగూ ఇది ఓట్ థెఫ్ట్ మీద అనుమానం ఉంది, విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ గెటింగ్ ప్రాపర్ రివ్యూ చేసి 1 వీక్లో 1 or 2 వీక్స్లో మేము గురించి చెప్తాము ఎందుకు ఓడిపోయామని అన్నారు. ఓట్ చోరీ ఎలిగేషన్ చేశారు. మళ్ళీ సంథింగ్ ఈజ్ ఎంఎస్, ఏదో జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ చాలా క్లియర్గా నమ్ముతున్నారు బీహార్కి సంబంధించి. చిదంబరం గారు ప్లస్ స్టాలిన్ గారు ఒక్కరు మాత్రం సజెషన్ ఇచ్చారు ఇండియా బ్లాక్కి, మీరు ఓటర్ పోలరైజేషన్ అనేది మీరు తెలుసుకోవాలి, మీకు ఐడియాలజీ మంచిది, బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు అంతా, బట్ లాస్ట్ ఓటు పడేంత వరకు యూ షుడ్ వర్క్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ అండ్ బ్రింగ్ దట్ పర్సన్. ఎలాగైతే వాళ్ళు లాస్ట్ ఓటు పడేంత వరకు దగ్గరుండి తీసుకెళ్ళి, ఇప్పుడు అదే హర్యానాలో దగ్గరుండి ఒక 5 ట్రైన్లు బుక్ చేసుకొని దగ్గరుండి 6,000 మందిని తీసుకెళ్లారు. పక్కన బీజేపీ కార్యకర్తలు ఓటు వేయించారు. అది ఓటు వేయించేంత వరకు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రసంగాలు ఇస్తే ఎవడో వచ్చి వాలంటరీగా ఓటు వేయడు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలని నిన్న చిదంబరం ప్లస్ స్టాలిన్ చెప్పాడు ఇండియా బ్లాక్ వాళ్ళకి. ఓకే, సో ఇవన్నీ కొన్ని ఇవి జమ్మూ కాశ్మీర్లో అది 9 మంది చనిపోయారు కదా బ్లాస్ట్ అయ్యి జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో. సో దానికి సంబంధించి పోలీసులు ఆల్రెడీ చెప్పారు ఇది జస్ట్ నార్మల్ బ్లాస్ట్ అని. ఇప్పుడు ఎస్ఆర్ ఇంత అదే ఇంకేది పెద్ద న్యూస్ ఏం లేవు, ఇవే నాకు న్యూస్ కనిపిస్తున్నాయి. ఓన్లీ అఖిలేష్ యాదవ్ ఒక్కడు నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. బీహార్ ఎలక్షన్స్ ఆ ఎస్ఐఆర్ని మాత్రం ఇక్కడ మేము చేయము, ఉత్తరప్రదేశ్లో అడుగుంటామని అదని చెప్పారు. మీరు ఎంత చెప్పినా వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యారండి. ద హ్యూజ్ మాస్ ప్రొటెస్ట్ వచ్చి వాళ్ళంతటా వాళ్ళగా ఇది అన్యాయం అని అనుకున్న రోజు ఆగుతాయి. వాళ్ళంతరం వాళ్ళు ఇది అన్యాయం, మన డెమోక్రసీని కాపాడాలనుకున్న రోజు ఆగుతాయి. ఓకే, అదే ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు దళితుల మీద దాడి చేస్తూనే ఉంటారు. మీరు కోపం వచ్చినా సరే నేను చెప్తాను ఇది ప్రతి వీడియోలో, అగ్రవర్ణాల దళితుల మీద దాడి చేస్తూ ఉంటారు. దళిత సంఘాలన్నీ గురించి ఇది అన్యాయం, దుర్మార్గం, మీరు మా మీద కొడతారా, తిడతారా, క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారా, దళితులని చెప్పి దాడి చేస్తారా, మనం ఎంత ధర్నాలు చేసినా వాళ్ళల్లో మార్పు వచ్చేంత వరకు ఇది జరగదు. అగ్రవర్ణాలలో మార్పు వచ్చి రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్స్, వాడు దళితుడైనా ఎవడైనా కులాన్ని తీసి కుల మత వర్ణ విచక్షణ వరకే భేదాలు లేకుండా అందరు మనోళ్ళని వాళ్ళలో మంచి సహృదయ భావం వచ్చిన రోజు దళితులు సేవ్ అవుతారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఇది డెమోక్రసీకి దెబ్బ కొట్టిద్ది. డెమోక్రసీ మనం ఇట్లా చేయకూడదు, డెమోక్రసీని కాపాడాలని ఎలక్షన్ కమిషన్లో మంచి హృదయం వచ్చిన రోజు డెమోక్రసీ సేవ్ అయింది. అంతవరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు, వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటారు. అది మాస్ తిరుగుబాటు వచ్చేంతవరకు అది జరగదు. దానికోసమే రాహుల్ గాంధీ ట్రై చేస్తున్నాడు. బట్ నోబడీ ఈజ్ లిజనింగ్ టు రాహుల్ గాంధీ అకార్డింగ్ టు మీ. థ్యాంక్ యూ, నమస్కారం.